2, 3, 4. 1, 2, 3, 4. Ready? 3 steps. Hi guys, welcome to our channel Pakka Local Kurradu. సో అందరూ బాగున్నారు కదా, మేమైతే చాలా బాగున్నాం. ఇప్పుడు మనం ఆదియోగి స్టాచ్యూకి వెళ్తాం, ఏసా ఫౌండేషన్. మీరు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, వీడియో మాత్రం చాలా బాగా వచ్చింది. మేము అరౌండ్ ఈవినింగ్ 5కి వెళ్ళి 7:30, 8 వరకు ఉన్నాం అక్కడ మీకోసం అని. మనమైతే ఎంట్రన్స్ అయిపోయాము ఇప్పుడు ఆదియోగి స్టాచ్యూ దగ్గరికి, ఏసా ఫౌండేషన్. సో ఇక్కడ నుంచి ఇది మొత్తం ఏసా ఫౌండేషన్ లొకేషన్ వస్తుంది. ఇంకా ఎంత స్థలం అంతా వాళ్ళదే, ఆ టెంపుల్ వాళ్ళది అనమాట. సో ప్లేస్ మాత్రం చాలా పెద్దగా ఉంది, చుట్టూ పొలాలు, కొండలు అండ్ సన్ రైజెస్ చాలా అంటే చాలా బాగుంది. మీరు మాత్రం ఎక్కడ స్కిప్ చేయకండి, ముందుగా లైక్ చేయండి. కనబడుతుంది కరెక్ట్గా. ఫైనల్లీ ఆదియోగి స్టాచ్యూకి అయితే రీచ్ అయిపోయాము. ఒకటి కనబడుతుంది బ్యాక్ సైడ్ బ్యాక్గ్రౌండ్లోని. సో లోపలికి అయితే వెళ్ళాలన్నమాట, పార్కింగ్లో ఉన్నాము. సో గాయ్స్, మనం ఆదియోగి స్టాచ్యూ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాం. చూస్తున్నారు కదా, చాలామంది విజిటర్స్ అయితే వచ్చారు. చాలా బాగుంది కూడా, నైట్ అయ్యేసరికి ఇంకా బ్యూటిఫుల్గా ఉంది. మీరు తప్పకుండా చూడండి వీడియో అంతా. మీకోసమే రికార్డ్ చేసి కష్టపడి నైట్ మా ఫోన్స్ ఛార్జింగ్ అయిపోయినా సరే వెయిట్ చేసాము మీకు ఈ వీడియో చూపించడం కోసము. అండ్ ఆదియోగి స్టాచ్యూ దగ్గర రావడానికి మాకు అయిన బడ్జెట్ ఎంత అయ్యింది అంట, రెంటల్ బైక్స్ ఎలా తీసుకోవాలి అన్ని వీడియోలో అయితే నేను వివరంగా చెప్తాను మీకు. మీరు మాత్రం ఎక్కడ స్కిప్ చేయకండి, అవన్నీ మీకు వివరాలని కావాలనుకుంటే స్కిప్ చేయకుండా వీడియో ఫుల్గా చూడండి ఎండింగ్ వరకు. మేము ఈవినింగ్ నైట్ లేజర్ షో కూడా మీకు చూపిస్తాం అనమాట ఈ వీడియోలో. సో మీరు మిస్ కాకుండా మీరు మొత్తం ఎంజాయ్ చేయండి, వీడియో చూడండి. అలాగే సన్ రైజ్ చేసి లొకేషన్ వేరే లెవెల్ అనమాట. గాయ్స్, డే టైంలో లొకేషన్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో నైట్ టైం అంతకంటే అద్భుతంగా ఉంది. మీరు తప్పకుండా చూడాలి, అస్సలు మీ వీడియో అయితే మిస్ అవ్వద్దు. నైట్ టైం లేజర్ షో అయితే అస్సలు మిస్ అవ్వకూడదు. మేము ఈ వీడియో కోసం నైట్ ఛార్జింగ్ లేకపోయినా సరే చాలా వెయిట్ చేసి తీసాము. అండ్ ఇంకోటి ఏంటంటే బైక్కి రెంటల్ తీసుకున్నాం కదా, వాళ్ళే చెప్పారనమాట ఇలా లేజర్ షో వేస్తారు, సో ఈవినింగ్ టైం వెళ్ళండి అని చెప్పి. సో 7:30కి అలా స్టార్ట్ చేస్తారు లేజర్ షో అనేది. సో మీరు కూడా విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా విజిట్ చేయండి, చాలా బాగుంటుంది, మంచి ఎక్స్పీరియన్స్ కూడా వస్తుంది. మేమైతే ఈ ఈసా ఫౌండేషన్ రాకముందు వాటర్ ఫాల్స్కి వెళ్ళాము, ఆ వీడియో కూడా మన ఛానల్లో ఉంది. కోయంబత్తూరు వాటర్ ఫాల్స్ అనమాట. యాక్చువల్గా ఈ వాటర్ ఫాల్స్ గురించి కోయంబత్తూరులో ఎవరు చెప్పరు అడ్రస్. మీకు ఎలా వెళ్ళాలి ఏంటి అంటే ఏమీ లేదు, జస్ట్ మీరు ఈసా ఫౌండేషన్ అని మీరు గూగుల్ మ్యాప్లో సెర్చ్ చేసుకోండి, లొకేషన్ వస్తుంది. లొకేషన్ ద్వారా మీరు ఈసా ఫౌండేషన్ వెళ్ళే రూట్లో మీకు దారిలో అయితే బోర్డులు ఉంటాయి, లైక్ వాటర్ ఫాల్స్ అని అండ్ డ్యామ్స్ అని ఇలా ఉంటాయి అనమాట. అక్కడ వాటర్ ఫాల్స్ బోర్డు మీరు చూస్ చేసుకోండి. అక్కడి నుంచి మీకు అది డైరెక్ట్గా నావిగేషన్ చూపిస్తుంది, ఆ నావిగేషన్ వెళ్ళిపోతారు, డైరెక్ట్ వాటర్ ఫాల్స్కి వెళ్ళిపోతారు. ఏం తీసుకున్నావు అది? తీసుకున్నావా? తీసుకున్నావా? ఇక్కడైతే మన ఈసా ఫౌండేషన్ దగ్గర చుట్టూ ఖాళీ ప్లేస్ ఉంది కదా, అలాగే మనం కొంచెం పక్క తీరు మాత్రం ఇక్కడ సన్సెట్ వేరే లెవెల్ ఉంది. అండ్ జూమ్ చేశాను మీకోసం చూడండి. జనం కూడా ఇక్కడ తక్కువ వస్తున్నారనమాట. అలాగా మనం వెళ్ళిన టైంలో పెద్దగా లేరు. ఏం చేస్తా ఇక్కడ నా చేతిలో బోర్డు చూస్తున్నారు కదా, ఆ బోర్డు వచ్చేసి సేవ్ సాయిల్ అనమాట. అది ఆ బోర్డు ఇచ్చిన వాళ్ళందరినీ పిలుస్తున్నారు అక్కడ ఆ కాన్సెప్ట్ మీద డ్యాన్స్ వేయడానికి. సేవ్ సాయిల్ అంటే మన భూమిని మనమే కాపాడుకోవాలి అనేది చెప్తున్నారనమాట. అండ్ ఆదియోగి గురించి కూడా చెప్తున్నారు, యోగా చేస్తే ఎంత మంచిది, హెల్త్కి ఎంత బెనిఫిట్స్ అనేది కూడా అక్కడ చెప్తున్నారు. సో అది కూడా మీకు చూపిస్తాము, ఆ డ్యాన్స్ వీడియో ఒకసారి చూడండి మీరు కూడా. అండ్ కోయంబత్తూరు వెళ్ళి ఆదియోగి ఎవరైతే చూడాలనుకుంటున్నారో స్టాచ్యూని, అక్కడ ఈవినింగ్ టైము ఇలాంటి కాన్సెప్ట్ మీద డాన్స్ అండ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. సో మీరు వెళ్ళేటప్పుడు ఏవైనా జరిగితే ఒకసారి కామెంట్ చేయండి. Everyone ready? Yes.
More sound is coming from this side. Yes. Can we support Save Soil? Okay, now step number 1. Do this step with this Anna. All together. Again we'll do 1, 2, 3. Clap, clap. Together we need 1, 2, 3. Clap, clap. Now second step. This side. 1, 2, 3. Clap, clap. Okay. Again you do 1, 2, 3. Clap, clap. Done. Now make sure there is enough space. Right hand, left hand side. See, I can see this. 2 on this. Double arm. Spread. Spread this side. Spread. Make some space around. 3. Clap, clap. 1, 2, 3. Clap, clap. Okay, done now. Third step we'll be learning now. So Anna will demonstrate. 1, 2, 3. 1. Music. Play with music. Okay. Are we ready for the third step? Yes. Now do it. 1, 2, 3, 4. 1, 2, 3, 4. Ready? 3 steps. All right. Now shall we do this together with music? Yes. Anna, ready? Okay. Shall we start? Your body, everybody, is just soil body. గాయస్ చూసారు కదా సేవ్ సాయిల్ గురించి. అది డ్యాన్స్ ఎంత ఫన్నీగా ఉంది కదా, మేము లైవ్లో చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. అండ్ ఆదియోగి ఫ్రంటే కాదు బ్యాక్ సైడ్ కూడా వీడియో తీసాం, మీరు కూడా ఒకసారి చూసేయండి. నేను తప్పేవా అయితే గైస్ ట్రావెలింగ్ ఎలా ఏంటి అంటే మేమైతే బైక్లో వచ్చాము, రెంటల్ బైక్ ఎలా తీసుకోవాలి ఏంటి అని అన్నీ మనకు చెప్పుకుందాము. మీకైతే ఖచ్చితంగా లైసెన్స్ ఉండాలి. వేరే ఇప్పుడు సిటీలో మనం అంటే నాన్ లోకల్ కదా మనం డ్రైవ్ చేస్తుంది, ఖచ్చితంగా లైసెన్స్ ఉండాలి, బుక్ ఉండాలి, ఆధార్ కార్డు ఉండాలి. ఆధార్ కార్డు ఎందుకు అనుకుంటే మనం బైక్ రెంటల్ తీసుకుంటాం కదా, తీసుకున్నప్పుడు వాళ్ళు ఆధార్ కార్డు కాపీ అడుగుతారు, వాళ్ళ దగ్గర మనం ఒరిజినల్ కాపీ ఉంచుకుంటారు అనమాట. సో మనం రిటర్న్లో వచ్చిన తర్వాత పేమెంట్ కూడా అప్లై చేసేయాలి అండ్ కాపీ కూడా అప్పుడే రిటర్న్లో ఇస్తారు. అండ్ ఎంత ఏంటి ఎలా ఉంటుంది అనుకుంటే అన్ని బైక్స్కి ఒకే ప్రైజ్ ఉండదు, బైక్ ప్రైజ్ మారుతుంటాయి. స్కూటీ అయితే 500 అని, లైక్ చిన్న యూనికార్న్ బళ్ళు అయితే 700, 800 అని, ఇన్ఫీల్డ్ అయితే 2000, 1500 అని ఇలా ఉన్నాయన్నమాట. మేమైతే హీరో హోండా తీసుకున్నాము, 600 అయింది మాకైతే. సో మీరు కూడా రావాలనుకుంటే ఇలాగ ఏదైనా రెంటల్ బైక్ తీసుకుని రండి. అలా వస్తేనే కానీ మీరు ఎంజాయ్ చేయలేరనమాట. మొత్తం లొకేషన్ అదినా క్యాబ్లో వచ్చినా లేదంటే ఇంకా వేరే వెహికల్ బస్సులో వచ్చినా సరే ఎంజాయ్ చేయలేరు. సో 600 మేమైతే రెంటల్ బైక్ తీసుకున్నాము. జస్ట్ మాకు 300 పెట్రోల్ అయింది. ఓవరాల్గా 1000 రూపాయలతో ఏసా ఫౌండేషన్ అండ్ వాటర్ ఫాల్స్ 2 మేము కంప్లీట్ చేసేసాము. 1 డేలోనే 2 తిరిగేసామన్నమాట. మీరు అదే కానీ మీరు ఏదైనా క్యాబ్లో వచ్చినా లేదంటే వేరే వెహికల్ వచ్చినా సరే మీకు చాలా కాస్ట్ ఎక్కువ అయిపోద్ది. బడ్జెట్ తక్కువలో ఉన్నది ఇలాగా ప్లాన్ చేసుకోండి. ఇంకో విషయం ఏంటంటే మనం బైక్ రెంటల్ తీసుకుంటాం కదా, అప్పుడు మనం ఇవ్వాల్సిన అమౌంట్తో పాటు కొంచెం వాళ్ళు ఎక్స్ట్రా అమౌంట్ తీసుకుంటారనమాట, ఉంచుకుంటారు వాళ్ళ దగ్గర. రిటర్న్లో మనం బైక్ వచ్చి వచ్చిన తర్వాత బైక్ కండిషన్ చూసి మన అమౌంట్ మనకి రీఫండ్ చేస్తారు. అయితే ఇప్పుడైతే ఆదియోగి స్టాచ్యూ నైట్ ఫెయిల్ అయిపోయింది కదా, ఇంకా చీకటి అయిపోతుంది దగ్గరగా. ఇంకా లేజర్ షో అయితే స్టార్ట్ చేస్తారు, మీరు ఎక్కడ మిస్ కాకండి. అందరూ వాళ్ళు కూడా అనౌన్స్మెంట్ చేశారు ఆల్రెడీ, లేజర్ షో అయితే స్టార్ట్ చేయబోతున్నాము, మీరు మొబైల్ టార్చ్లన్నీ ఆపేసేయండి అని చెప్పారు. అండ్ ఎవరైనా నించోదామని చెప్పారు అనమాట. అందరూ కూర్చునిపోయారు. జనం చూసుకోవచ్చు ఎంత పెరిగారో. మీకు లాస్ట్లో జనం చూపిస్తాను ఎంతమంది ఉన్నారు ఏంటనేది చూడండి. ఇక్కడ అందరూ కూర్చునిపోయారు, ఎవ్వరు
అందరూ కూడా చక్కగా వాళ్ళ మాట వింటున్నారు అనమాట. మనం చెప్పింది వినరుగానే ఇలాంటి గుడుల దగ్గర అక్కడ అయితే అందరూ చక్కగా మాట వింటారు అనమాట. సో అలాగా అందరూ జనం అందరూ కూర్చుని వాళ్ళు కూడా ప్లేస్ అయితే సరిపోలేదు కూర్చోడానికి కూడా. చూస్తున్నారా చుట్టూ చాలా మంది నించున్నారు. అండ్ లేజర్స్ అయ్యేసరికి లైట్స్ వేశారు కదా, లైట్స్లో చూసుకుంటే అమ్మో ఎంతమంది జనాలు వచ్చారా అనిపించింది మాకైతే.
లేజర్ షో అయితే అయిపోయింది. ఇంక జనమందరూ వెళ్ళిపోతున్నారు అనమాట ఎక్కడి వాళ్ళు అక్కడికి. చూడండి ఇందాక మనం ఈవినింగ్ టైంలో చూసుకున్నప్పుడు జనం ఎంత తక్కువ ఉన్నారు, ఇప్పుడు నైట్ టైం చూడండి జనం ఎంత వచ్చారు. చాలా మంది ఈసా ఫౌండేషన్కి నైట్ టైం వస్తున్నారు అనమాట, ప్రిఫర్ చేస్తున్నారు నైట్ టైం వెళ్ళడానికి. డే టైంలో ఓన్లీ లేజర్ షో కోసం నైట్ టైం వస్తున్నారు, డే టైం తక్కువ వస్తున్నారు అనమాట. జనం ఎంతమంది ఉన్నారు, ఇందాక మనం చాలా తక్కువ ఉన్నారు, ఇప్పుడు చాలా ఎక్కువ ఉన్నారు. ఇప్పుడు మాట్లాడుతాం. సో ఆదియోగి స్టాచ్యూ లైటింగ్ ఈవినింగ్ టైం బాగుంది కదా, చూడండి ఎలాగో చెప్పండి, కామెంట్ చేయండి. మేమైతే ఈవినింగ్ 5 o'clock వచ్చి మళ్ళీ 7 వరకు వెయిట్ చేస్తాం అనమాట లైటింగ్ గురించి. సో అయిపోయింది, ఇంకా వెళ్ళిపోవడమే. 7:30 అయిపోయింది టైం అనమాట. ఇప్పుడు మేము గూగుల్ మ్యాప్ చూసుకుంటూ రూమ్కి వెళ్ళిపోవడమే, ఇంకా ఫోన్ ఛార్జింగ్ కూడా లేదు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. నెక్స్ట్ వీడియో మేము రేపు కోయంబత్తూర్ టు వైజాగ్ ఏసీ బోగిలో ట్రావెల్ చేయబోతున్నాం, అది కూడా చూపిస్తాను మీకు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.